ఆగమ్మా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అమ్మకి నాకన్నా ఎక్సైటింగ్ గా ఉంది. మరి నన్ను అంటుంది ఎల్కేజీ స్టూడెంట్ లాగా ఓపెన్ చేస్తూ కూర్చున్నావని. ఓపెన్ చదువు బిడ్డలం మేము. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. థ్యాంక్ యూ, బాగున్నాయి. దానికన్నా నాకు ఎక్కువ యూజ్ అవుతాయి. అరే ఏంట్రా ఇది? సగం దోచేయడానికి ఉంది. అవును, ఏమవుతుంది అంటే మాకు ఇవ్వవా? నీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కూడా కదా, బాగా ఓవర్ చేస్తున్నాడు. ఇది కూడా నేను వాడతా. ఇంకా ఎక్కువ తీసేసుకో. ఓకేలే, నీది నాది కాదా చెప్పు. పెద్ద ప్లానింగ్. ఇదిగో నేను తీసుకుంటా. నేను పోతాను, నాకు ఇది వద్దు. అండ్ మహి అక్క, దిస్ ఇస్ ఫర్ యూ. నాలోనే పొంగెను నర్మదా. హ్యాపీగా చీరాల్లో బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ చేసుకొని వచ్చేసాం. ఇప్పుడు గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేయాలని చాలా ఆతృతగా వెయిట్ చేస్తుంది. ఎవరేమి ఇచ్చారా అని చెప్పి చూడాలని వర్షు. అక్కడ కొన్ని గిఫ్ట్సే చూపించాను, ఎందుకంటే ట్రావెలింగ్లో కొన్ని తీసుకొని వెళ్తే ఏమన్నా డ్యామేజ్ అవుతాయేమో అని చెప్పి వచ్చిన కొన్ని గిఫ్ట్స్ ఇక్కడే ఉంచాం. మా హస్బెండ్ యూఎస్ నుంచి పంపించినవి కొన్ని గిఫ్ట్స్ ఇక్కడే ఉంచి అక్కడ కొన్నే ఇచ్చాను. మిగతా కొన్నిట్లో ఏమున్నాయో అందుకే అసలు ఎవరేమి ఇచ్చారు, ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయి అని చూడాలని చాలా ఆతృతగా వెయిట్ చేస్తుంది. నిన్న కార్ జర్నీలో ఎప్పుడు వెళ్తాము, ఎప్పుడు గిఫ్ట్స్ ఓపెన్ చేయాలని చెప్పి మార్నింగే టకటక అమ్మ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేసేద్దామని చెప్పింది. సో ఇప్పుడు గిఫ్ట్స్ అన్బాక్స్ చేస్తుంది. మా ఫ్రెండ్స్తో వెళ్ళి వచ్చిన ఆ రోజు కూడా నేను ఇంకా ఓపెన్ చేయలేదు, అన్నీ ఇక్కడే ఉన్నాయి. అన్బాక్సింగ్లో చేద్దామని చెప్పి అన్ని గిఫ్ట్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చినవి అన్నీ కూడా అలాగే ఉంచింది. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తుంది. స్టార్ట్ విత్ ఏమో ఇట్లా చెప్పేనా? ఓకే, నేను చేస్తా. నా అన్బాక్సింగ్ నువ్వే చేస్తా. ఓకే, హెల్ప్ చేస్తా, నేను కూడా చూస్తా. దీనికి పర్ఫ్యూమ్ అంటే చాలా ఇష్టం, అందుకని వాళ్ళ పెద్ద తరిణి కొనింది ఇది పర్ఫ్యూమ్ తంది. నెక్స్ట్ నాకు మారుతుంది. ఇదేంట నాకు ఎవరేం కొన్నారో కూడా తెలీదు. ఇప్పుడు చూస్తున్నావు కానీ తెలుస్తుంది. అదే నువ్వు చెప్తుంటే నాకు తెలుస్తుంది ఎవరేం కొంటున్నారా అని. ప్రిపరేషన్స్లో చెప్పలేదు. బర్త్డే సెలబ్రేషన్స్ అలా ఎక్స్పెక్ట్ చేయక నిజంగా షాక్లోనే ఉంది. ఎంత ఏడ్చాను నేను. ఐ కెనాట్ ఈవెన్. గార్గి ఇది వాళ్ళ అక్క ఇచ్చింది వెన్ని. తనకి ఇష్టం అని చెప్పి డిజైన్ ఇది సెలెక్ట్ చేసింది దగ్గరుండి. థ్యాంక్ యూ సో మచ్ వెన్ను. ఓపెన్ చేయి. ఓకే, బ్లాక్ బాక్స్ ఉంది. అల్మారీ నుంచి కొనుక్కున్నావా? ఓ వావ్, దిస్ ఇస్ సో క్యూట్. ఇది వచ్చి వాళ్ళ అమ్మమ్మ, తనకి ఈ వాచ్ని వాళ్ళ అమ్మమ్మ గిఫ్ట్గా తీసుకుంది. చాలా బాగుంది. పెట్టుకోనా? పెట్టుకో. పెట్టువా? అమ్మమ్మకి పాపం ఏమి ఇవ్వాలని అర్థం కాలేదు. ఫైనల్గా ఈ వాచ్ థ్యాంక్ యూ అమ్మమ్మ. కొంచెం లూజ్ ఉంది. ఓకేనా?
ఉంచుకుంటావా ఇప్పుడు? ఉంచేసుకోనా? ఓకే, లేదంటే నేను గిఫ్ట్ ర్యాపర్ దాచుకుంటుంటే అవి వెళ్ళిపోతున్నాయి. వాచ్ చాలా బాగుందమ్మా, నిజంగా బాగుంది. నేను కూడా పెట్టుకుంటా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మై బర్త్డే గిఫ్ట్. అయినా నేను కూడా పెట్టుకుంటా. ఓ అన్నీ ఏంటో చాలా మంచి గిఫ్ట్స్ వస్తాయి. డేనియల్ వెల్లింగ్టన్ నుంచి కూడా కొనేసారు అన్నీ బ్యాండ్. ఓ దిస్ ఇస్ సో క్యూట్. నేను ఈ బ్రేస్లెట్ నేను యాక్చువల్గా చాలా రోజుల నుంచి చూస్తున్నాను. నేను అడగలేదు, జస్ట్ చూసాను. మరి వీళ్ళు నాకు గూగుల్ సర్చ్ నుంచి నేను ఎప్పుడు అట్లా సర్చ్లో ఓపెన్ చేసి పెట్టేస్తా, అదంతా చూసి కొనేసారో ఏమో తెలియదు. అంటే ఇది ఏం చేస్తుంది అంటే బర్త్డే రాగానే తనకి ఏం గిఫ్ట్స్ కావాలో గూగుల్లో అన్ని సెర్చ్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. అంటే ఇష్టమైనది ఒక లిస్ట్ చేసుకుంటుంది. ఆ లిస్ట్ బట్టి తనకి ఏం గిఫ్ట్స్ ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతుందని అర్థమైపోతుంది. అందుకోసం అని చెప్పి తను అలా సెలెక్ట్ చేసుకున్న గిఫ్ట్స్ని ర్యాండమ్గా తీసుకున్నాం అనమాట. ఎలా పెట్టాలి? నేనైతే నా బర్త్డే ప్లాన్స్ కూడా ఆఖరికి గూగుల్లో సెర్చ్ చేశాను, కానీ వీళ్ళు ఎలానో ఏం చేయట్లేదని సైలెంట్గా కూర్చొని ఉన్నాను. అప్పటికే నన్ను ఏదో మాయలోకి నెట్టేసి విల్లాలు కొంటున్నాను, అది కొంటున్నాను, ఇది కొంటున్నాను అని చెప్పి తీసుకొని వెళ్ళి మేము ఫైనల్గా నన్ను ఏడిపించేసి నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చేసారన్నమాట. దీనికి ఏం చెప్పామంటే, ఎందుకు వెళ్తున్నావు, నా బర్త్డే ముందు వెళ్ళొద్దు, నేను జర్నీ చేసి టైర్డ్ అయిపోతాను, అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నారు, నన్ను తీసుకెళ్ళొద్దంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు. సర్ప్రైజ్గా అనుకున్నాం కదా, ఏం చెప్పాలో అర్థం కాదు. అక్కడ విల్లాస్ కొంటున్నాం మేము. సో అక్కడికి వెళ్ళి చూసేసి 7th వెళ్తున్నాం కదా, 7th ఈవినింగ్కి వచ్చేద్దాము, 8th బర్త్డే కదా అని చెప్పాను. ఆ బర్త్డే ముందు నాకు జర్నీ టైర్డ్ అయిపోతా, వద్దు అంది. కానీ ఏదో కాంప్రమైజ్ చేసి తీసుకెళ్ళిన తర్వాత తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది అండ్ ఎమోషనల్గా కూడా ఫీల్ అయింది. మా ఫ్రెండ్స్ కూడా నువ్వే ఓపెన్ చేసి నా రియాక్షన్స్ చాలా I got 2 perfumes. ఇది YSL పర్ఫ్యూమ్. నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు మేము కూడా ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసాం దీన్ని, కానీ అది అయిపోయింది. కొనమ్మా అంటే కొనకుండా ఫైనల్గా నా బర్త్డేకి ఇచ్చింది. మొన్న మాల్కి వెళ్ళినప్పుడు దానికి ఇష్టం కదా అని మళ్ళీ ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. 2 perfumes. నాకు ఇది కూడా చాలా ఇష్టం. నేను దీన్ని కూడా చాలా రోజులు నేను చూస్తున్నాను. ఈ లిస్ట్ అంతా మేము ఫోన్లో చూసే తనకి ఏమి ఇష్టం అని దాని ఫోన్ చూడగానే మాకు అర్థమైపోయింది ఏమేం కావాలి గిఫ్ట్స్ అని చెప్పి. అందుకని దానికి ఇష్టమైనవే కొన్నాము. అయ్యో ఇది నియతి ఇచ్చింది అనుకుంటున్నా. షీఈ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఆగమ్మా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అమ్మకి నాకన్నా ఎక్సైటింగ్ గా ఉంది. మరి నన్ను అంటుంది ఎల్కేజీ స్టూడెంట్ లాగా ఓపెన్ చేస్తూ కూర్చున్నామని. అయితే సమ్ జ్యువెలరీ, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇచ్చింది. చైన్ అండ్ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ అనుకుంటా. బాగుంది. థ్యాంక్ యూ. వీళ్ళందరూ బిఫోర్ డే ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నారు అనమాట. అప్పుడు వాళ్ళు ఇచ్చారు. మాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఎలా చేస్తారు ఎలా చేయరు అని ఒక వీకెండ్ వెతుక్కున్నాను. నా బర్త్డే ముందు వచ్చిన వీకెండ్ అంటే అదే. సో ఇంకా ఇది నేను చూసేసాను. ఇది చూసేసింది. ఇది థ్యాంక్ యూ సో మచ్ పద్మ ఆంటీ, నాకు చాలా నచ్చింది. అసలు అనుకోకుండా నేను ఆ రోజు వేసుకున్న డ్రెస్కి భలే సెట్ అయింది. ఇది సేమ్ ఆ రెడ్ కలర్కి ఇది బాగా మ్యాచ్ అయింది ఆ రోజు. నేను వేసుకున్నది కూడా తీసేసి నేను ఇదే వేసుకున్నాను. నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ ఆంటీ. చాలా బాగా నచ్చింది, చాలా మాకు కూడా ఇది. ఇది కూడా మిక్స్. అది మైక్సే అమ్మా. అంటే మైక్ కాకుండా ఇంకేం కొన్నావేంటి? మైక్ కొనింది. నేను కొనలేదు, ఇది నాన్నతో తెప్పించాను యూఎస్ నుంచి. ఇవి నాన్న వాళ్ళ ఫ్రెండ్ వస్తుంటే ఆయనతో పంపించారనమాట. ఇది థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఇది ఓపెన్ చేయి. ఓకే, తెప్పించేసింది. ప్రాపర్గా ఓపెన్ చేయి నీట్గా. ఈ కెమెరా కావాలని చెప్పి వాళ్ళ నాన్న అడిగిందనమాట. సో నాకు కూడా యూట్యూబ్కి మంచి యూజ్ అవుతుంది అని చెప్పి
అడిగింది వాళ్ళ నాన్న అమ్మకి బాగుంటుంది అని చెప్పింది అంటే నా కోసమే, బట్ దాని బర్త్డే టైంకి పంపించారనమాట. ఇది ఇంకా ఇంకొక 2 గిఫ్ట్స్ కూడా పంపించారు వాళ్ళ నాన్న. ఇప్పుడు అన్బాక్స్ చేస్తుంది. ఇది ఫస్ట్ ఇది కలిపి 1 గిఫ్ట్, ఇంకొక 2 గిఫ్ట్స్ ఉన్నాయి, అవి కూడా ఓపెన్ చేయి. నువ్వు ఫైండ్ చేసుకో, నాకు తెలిసి నీకు ఇష్టమైనవి, అవి నీకు ఇష్టమైనవి. సో ఇందులో ఉంటుంది, అక్కడ ఫైండ్ చేయి. అది కాదు, ఓకే ఇది కొంచెం అది కొంచెం వెయిట్గా కనిపిస్తుంది అండ్ షేప్ కూడా ఏంటో ఏమనుకుంటున్నావు చెప్పు, దీన్ని ఇదేంటి అనుకుంటున్నావు చెప్పు. ఇదేంటి చాలా బరువుగా ఉంది, ఏంటి సంథింగ్ అంటే నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దీన్ని? కొంచెం బరువుగా అయితేనే ఉంది, సో ఏమో తెలియదా? ఓకే, గెస్ చేయలేకపోయింది. అయ్యో, అందుకే అన్బాక్సింగ్ చేయడం కూడా రాదు నీకు. మళ్ళీ నేనే చేస్తా అని కూడా. పీకేసింది. ఓకే, ఐఫోన్ 16 Pro ఐఫోన్ 16 Pro కొనేసింది. ఇది మీ నాన్న ఇది కూడా అది తెప్పించాను అంటే నీకు నాన్న యాక్చువల్లీ 16 వస్తుంది కదా అని చెప్పి కొత్తగా 16 ఐఫోన్ కావాలి అని చెప్పాను. డెజర్ట్ టైటానియం అన్బాక్సింగ్ చేయడం కూడా ఒక మంచి ఇదిగా చేయాలి. సో క్యూట్, సో ప్రెటీ ఉంది అది. నాకు ఈ కలర్ చాలా ఇష్టం. నాకు కొనమంటే కొనలేదు. తీసేసుకోకు, దిస్ ఇస్ మైన్. తీసుకొని నేను ఈ గిఫ్ట్ నేనేం తీసుకోను. ఎంత ప్రెటీ ఉందో ఆ కలర్ యాక్చువల్ నాకు చాలా ఇష్టం. నేను అంతకుముందు వచ్చిన దేనిలో వచ్చింది 11 Pro 13 Proలో ఉందా ఏదో దేనిలోనే ఉంది. నేను ఆల్రెడీ అన్న సిమిలర్ కలర్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇది నువ్వు ఎప్పుడో చాలా రోజుల నుంచి అడుగుతున్నావు నాకు కావాలని చెప్పి. ఆ 2 గిఫ్ట్స్ ఏమో మీ నాన్న పంపించారు. ఇదేమో నేను స్పెషల్గా ఇది నేను ఇస్తానని చెప్పి అడిగి ఇవి తెప్పించాను అనమాట. ఏంటి గెస్ట్ చేయగలవా? యుఎస్ నుంచి వచ్చింది. గెస్ట్ చేయి. నువ్వు కళ్ళు మూసుకో నేను ఓపెన్ చేస్తాను. కాదు అంటే ఇది నేను తెప్పించాను అయినా కూడా. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకో, నేను తెరవమన్నప్పుడే తెరవాలి, చీటింగ్లు చేయొద్దు చెప్తున్నాను. అదిగో అయితే నేను ఇవ్వను, ఇది చీటింగ్ చేస్తే అస్సలు ఇవ్వను. సౌండ్స్ అన్ని ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్. ఇది నేను నాన్నకి చెప్పి నీకు ఇష్టమని చెప్పి తెప్పించాను. Balenciaga is my dream brand shoes లో. చాలా చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను కొనుక్కున్నానని, కానీ నా ఫుట్ సైజ్ ఊరికే పెరిగిపోతూ ఉంటుంది. కొనుక్కొని అంత పెట్టుకొని వేస్ట్ చేయడం ఎందుకని దాంతో ఎప్పుడు అంతగా కొనివ్వలేదు. నేనే ఎప్పుడు అడుగుతుంది కానీ బట్ కూడా అంటా ఉంటది ఊరికే ఎందుకు ఫుట్ వేర్ కి అంత పెట్టడము, ఊరికే ఫుట్ సైజ్ పెరిగిపోతుంది కదా. కాకపోతే ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ అట్ ఆల్. ఎందుకంటే ఎప్పుడు అలా అనే మనిషి సడన్ గా కొనిందంటే ఎవరు నమ్మరు. థ్యాంక్ యూ అమ్మా. ఇది ఐషో ఇచ్చింది, పద్మావతి's డాటర్. నెక్స్ట్ హరిణిది. ఓకే, ఓ చాక్లెట్ ఫెరల్ రోషర్ నా ఫేవరెట్. థ్యాంక్ యూ ఐషు.
ఇది కావాలి నాకు. దాచుకుంటావా? దీనికి ఇట్లా ట్యాగ్స్ ఇట్లాంటి కవర్స్ అన్నీ కూడా దాచుకుంటుంది అనమాట. అదొక పెద్ద బాక్స్ ఉంటుంది దాని రూమ్లో. నా బర్త్డే గిఫ్ట్స్ యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు ఐ మీన్ నాకు తెలుస్తుంది కదా ఒక ఏజ్ నుంచి మనకి వాళ్ళు ఏమైనా గిఫ్ట్ ఇస్తే మనకి తెలుస్తుంది కదా దాచుకోవాలి అన్న ఫీలింగ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏ గిఫ్ట్ ఇచ్చినా అది నాతోనే ఉంది ఇప్పటి వరకు. ఇంత పెద్ద కార్డ్స్ తో సహా ఉంటుంది. ఇంత పెద్ద డైరీ ఉందన్నమాట. అన్ని తీసుకెళ్ళి దానిలో అంటించి ఇది ఎప్పటిదని హోటల్స్కి వెళ్ళిన బిల్స్ కూడా ఉంటాయి. ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిన చాక్లెట్ ర్యాపర్స్ కూడా ఉంటాయి. మా ఫ్రెండ్స్ ఇచ్చిన చాక్లెట్ ర్యాపర్స్, కూల్ డ్రింక్స్ తాగిన టీన్స్ అన్నీ దాచుకుంటుంది. అంటే అదేంటో ఒక మెమరీ అంట. వాటిని పెట్టడానికి సగం రూమ్లో ఒక కబోర్డ్ పడుతుంది అనమాట. థ్యాంక్ యూ ఐసు. ఓకేనా? దిస్ ఇస్ సో స్వీట్. నేను ఆల్రెడీ ఒకసారి ఇది ఓపెన్ చేశాను. ఐ కుడెంట్ వెయిట్. హరిని అక్కడ ఉండే నాతో ఓపెన్ చేసేసాను. ఇంకా నాకు సన్ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అని చేత్తో షీ డ్రూ ఇట్. ఎంత బాగా గీసిందంటే ఐ కెనాట్ ఈవెన్ టెల్ యూ. తన గిఫ్ట్ సన్ఫ్లవర్ థీమ్ కాబట్టి సన్ఫ్లవర్ థీమ్ చాక్లెట్స్ కూడా పెట్టింది. ఆ ఐడియాకే అసలు ఐ కెనాట్ టెల్ యూ. నాకు వర్డ్స్ రావట్లేదు ఏం చెప్పాలి. హ్యాపీ బర్త్డే అక్క. ఇదంతా మేము ఏంటిది బీచ్ పార్టీ ప్లాన్ చేశారని. ఇది శాండ్, ఇది బీచ్, ఇదేమో చేపించిన డెకార్. ఇక్కడ హరిని, ఇది నేను, ఇది తాన్ అండ్ ఇది వెన్ను అంట. ఎంత క్యూట్గా డ్రా చేసింది. నాకు ఇలాంటివన్నీ చాలా ఇష్టం. నాకు ఎంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇవ్వకపోయినా పర్లేదు, ఇలాంటి చిన్న థింగ్స్ విల్ మేక్ మీ రియలీ హ్యాపీ. షీ రోట్, హాయ్ అక్క, హ్యాపీ బర్త్డే, యు ఆర్ మై బెస్ట్ అక్క. దట్స్ సో స్వీట్. సారీ ఐఎమ్ నాట్ సారీ. ఎందుకంట అంటే తను సర్ప్రైజ్ తెలిసి కూడా నాకు చెప్పలేదంట. నాట్ సారీ అంటే హరిణికి తెలుసు దీనికి సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేస్తామని. హరిణికి ముందే తెలుసు బట్ చెప్పొద్దని చెప్పాము. సారీ చెప్పలేదు అందుకంట. నాట్ సారీ ఎందుకంటే తన ఎక్సైట్మెంట్ నాలో చూద్దాం అనుకుందంట. సో నాట్ సారీ అంట. థ్యాంక్ యూ హరిణి. సో స్వీట్. ఇది ద్వారకా ఇచ్చింది. పెన్ అనుకుంటున్నా, అర్థం అవుతుంది. ఓపెన్ చెయ్యి. పెన్ ఉంది. చదువు బిడ్డలం మేము. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? అవునవును బాగా చదువుతున్నారు వీళ్ళు. So she gave a pen. ఫౌంటైనా ఏమో మరి ఒకసారి ఓపెన్ చేస్తారా? ట్రై చేస్తాను. బాగుంది. పర్పుల్ కలర్ మీకు ఇష్టమైన కలర్. థ్యాంక్ యూ ద్వారకా. ఇది సమ్ డెకార్. ఓ క్యాండిల్స్. ఓ సెంటెడ్ క్యాండిల్స్. ఎవరు పేరు? ఇది నా ఫ్రెండ్ సహస్ర ఇచ్చింది. సెంటెడ్ క్యాండిల్స్. ఎంత మంచిగా వస్తుంది స్మెల్. బాగుంది. స్మెల్స్ గుడ్. ఓపెన్ చేస్తుంటే స్మెల్ వచ్చేస్తుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంకా ఉన్నాయి. ఎవరు? ద్వారకా ఇచ్చిందా? ఇది సహస్ర. సహస్ర. థ్యాంక్ యూ సహస్ర. బాగుంది. ఇంట్లోకి పనికి వస్తుంది. నాకన్నా ఎక్కువ అదే నేనే యూజ్ చేస్తాను. అందుకనే థ్యాంక్ యూ చెప్పా. ఇది కూడా సహస్రాన్ని ఇచ్చింది. ఇది జ్యువెలరీ అని అర్థమైపోతుంది. జ్యువెలరీ ఇచ్చింది అరౌండ్. ఇది కూడా నాకేమైనా పనికి వస్తాయా? పేరు నీది వేసుకుంటా నేను. బాగుంది. యాక్చువల్లీ యూజ్ చేయొచ్చులే. చిన్న ఫ్యాన్సీ చైన్స్ వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి. చాలా బాగున్నాయి. చాలా ఉన్నాయి. 3, 4, 5, 6 ఉన్నాయి. ఇందులో 6 చైన్స్ ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్. ఇందులో కూడా మూన్ వచ్చింది. ఇది బటర్ఫ్లైస్. ఇది పర్ల్ లవ్ సింబల్. ఇది కూడా చిన్న లవ్ సింబల్ పెండెంట్ ఉంది. థ్యాంక్ యూ. బాగున్నాయి. దానికన్నా నాకు ఎక్కువ యూజ్ అవుతాయి. అరే ఏంట్రా ఇది? అవును. ఏమవుతుంది అంటే మాకు ఇవ్వవా? నీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కూడా కదా. బాగా ఓవర్ చేస్తున్నాడు. మా ఫ్రెండ్స్ అందరు ఈ మాటతో కలిగిపోయి. నెక్స్ట్ ఇది కూడా భారీ. ఇది కూడా
అక్కడ ఉన్న మన కూల్ వాటర్కి నాకు మామూలుగా కోల్డ్ రాలేదు తెలుసా. బల్మెన్ బ్యాగ్. ఇది నా ఫ్రెండ్ సుధా యాక్చువల్గా తను తెప్పించుకుంది. తను తెప్పించుకొని తర్వాత వర్షు బర్త్డే వస్తుందని చెప్పి తను రాలేకపోయింది అక్కడికి, చీరాలకి రావాల్సి ఉంది. కానీ పాపకి ఎగ్జామ్స్ ఉండి తను రాలేదు. దానికోసం అని సర్ప్రైజ్గా ఫీల్ అవుతుందని చెప్పి తను కొనుక్కుంది బ్యాగు తనకి నచ్చి. మళ్ళీ తినికి అంటే తర్వాత ఈ బ్యాగ్ నచ్చిందని చెప్పి వర్షు దుబాయ్లో ఒకసారి 2 సార్లు ట్రై చేసాం, మాకు తెలిసిన వాళ్ళు ఉంటే. ఈయన రాలేదని చెప్పి వేరే ఫ్రెండ్ని అడిగాను తెప్పిద్దాం కదా అని. ఇది రావట్లేదు అన్నారు, సేమ్ దొరకట్లేదు అన్నారు అని చెప్పి నేను ఊరికే మాటలు. ఇది దొరుకుతుంది కానీ ఇదే ప్యాటర్న్ దొరకదు, అండ్ సేమ్ కలర్ అసలు దొరకదు, ఒకటే పీస్ ఉంటుంది. ఇది అసలు దొరకలేదు. అందుకోసమని తను ఏం చెప్పిందంటే, నేను ఊరికే మాటల సందర్భంలో అన్నాను అనమాట, తనకి పాపం తెప్పిద్దాం అనుకున్నాను, నీ దగ్గర ఉన్న బ్యాగ్ నచ్చిందంటానంటే తను నేను వాడలేదు, నేను అలాగే ఉంది, దానికి నచ్చింది కదా ఇది ఇచ్చేయమని చెప్పి ఇచ్చింది. సో స్వీట్ ఆఫ్ యూ సుధా. థ్యాంక్ యూ సుధా ఆంటీ. ఇది కూడా నేను వాడతా. ఓకేలే, నీది నాది కాదా చెప్పు. పెద్ద ప్లానింగ్. నెక్స్ట్ అది ఇవి నాకు తెలుసు. ఇది నేను నా 1 year సేవింగ్స్ అనమాట. సేవింగ్స్ అంటే పిల్లల కోసం నేను దాచిపెడతాను ఒక ప్లానింగ్. నా బర్త్డే టైంకి నీ బర్త్డే అనికే మళ్ళీ వాళ్ళిద్దరు గొడవ చేస్తారు అంటే దీనికి నాకు ఒక ప్లానింగ్ ఉందన్నమాట. నవంబర్ కాబట్టి కొంచెం ఎండ్ కాబట్టి కొంచెం సేవింగ్స్ యాడ్ అవుతూ ఉంటాయి కదా. అలా అని కాదు, ఒక ప్లాన్ ఏంటంటే జనవరిలో స్టార్ట్ చేస్తాను అనమాట. ఏదైనా కానీ స్కీమ్స్ కట్టడం, గోల్డ్ పిల్లలకి అంటే వీళ్ళ ముగ్గురికి ఒక్కొక్క సెట్స్ లాగా చేయాలి కాబట్టి జనవరిలో స్టార్ట్ చేస్తాను. 10 months అయిపోతుంది. నవంబర్లో లక్కీగా దీని బర్త్డే నవంబర్ కాబట్టి ఏం చేస్తానంటే ఆ స్కీమ్స్కి తోడు ఇంకొంచెం సేవింగ్స్లో ఉన్న డబ్బులన్నీ తీసి ఏదైనా ఒక మంచి సెట్ లాగా ఉంటానన్నమాట. ఈసారి కృష్ణా జ్యువెలరీస్కి వెళ్ళాము, సో అక్కడ ఇవి తీసుకున్నాను అనమాట. ఏమైందంటే అమ్మ సెలెక్ట్ చేసింది ఫస్ట్. ఆ స్టోరీ చెప్తుంది ఫస్ట్, ఆ స్టోరీ వినండి. నిజంగా నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నవే సిమిలర్గా ఉన్నవే సెలెక్ట్ చేసా. దాని తర్వాత నాకు అనిపించింది అనమాట, మళ్ళీ దానికి నచ్చకపోతే బాగోదు కదా, నేను ఇంత తీసుకెళ్ళి ఇంత అంటే తక్కువ డబ్బులు కాదు కదా, కొంచెం ఎక్స్పెన్సివ్ కదా, మళ్ళీ దానికి నచ్చకుండా నేను ఏదో సెలెక్ట్ చేస్తే ఎందుకని చెప్పి మేము ఫస్ట్ వెళ్ళాము సర్ప్రైజ్గా తెలియకుండా కొందామని. నాకు అసలు చెప్పని కూడా చెప్పలేదు, వెళ్తున్నారని సైలెంట్గా ఇంట్లో కూర్చున్నాను రూమ్లో, నాకు తెలియని కూడా తెలియదు వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొన్ని సెలెక్ట్ చేశాను, కొన్ని సెలెక్ట్ చేసి ఊరికే మా ఫ్రెండ్ కొనుక్కుంటుంది, ఎలా ఉన్నాయి అని పిక్చర్ పెడితే అమ్మ ఇది లాస్ట్ ఇయర్ నా బర్త్డే కొన్న దానిలా ఉంది కదా అనింది. అయిపోయి అవును కదా నిజంగా, అప్పుడు నాకు గుర్తులేదు నిజంగా అలాగే ఉందని అని చెప్పి. అప్పుడు అన్నాను ఇంకా అనవసరము అని చెప్పి నువ్వు రా అని చెప్తే నాకు నచ్చదో అని చెప్పి నన్ను మళ్ళీ అక్కడికి పిలిపించి నేను ఇవన్నీ ట్రై చేసి నాకు నచ్చినది కొనుక్కొని వచ్చాను. నాకు చాలా నచ్చింది. దిస్ ఇస్ మై ఫేవరెట్ అవుట్ ఆఫ్ ఆల్. నాకు చాలా నచ్చింది. చూపించు, క్లోజ్ షాట్ వేద్దాం కనిపించదు. తర్వాత ఇదొకటి అంటే ఇది అను లాంగ్ హారం మూడు నీకోసమే కాదు ముగ్గురికి ఒక్కొక్కటి అని చెప్పి నేను ఎవ్రీ ఇయర్ అట్లా ప్లాన్ చేసుకుంటాను. నాది వాడుకునేదంతా వాళ్ళు, బట్ ఇట్స్ ఓకే, దే జస్ట్ మై సిస్టర్. అంటే బర్త్డేకి స్పెషల్గా ఉంటుంది, కొన్నట్టు గుర్తుంటుంది, ఇది ఇట్లా కొన్నాం ఒక సెట్ లాగా అని చెప్పి గుర్తుంటుందని జనవరిలో స్టార్ట్ చేసిన స్కీమ్స్ అని దీని బర్త్డే టైంకి అయిపోతాయి, అప్పుడు కొంటానన్నమాట ఇలా. సో ముగ్గురికి 3 sets అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. దీనికి చూసిన పెద్ద హారం ఏమో మేము లాస్ట్ టైం కొన్న దానిలోనే చాలా సిమిలర్, దీనికి మళ్ళీ వేరే ఏమీ సెట్ అవ్వట్లేదు. దీనికి ఇంకొక సిమిలర్గా ఒకటి కొన్న, అది లాస్ట్ ఇయర్ లాగే ఉంది అందుకని. కానీ నాకు ఇది చాలా నచ్చింది. ఇది మాత్రం అంటే ఈ 2 ఇప్పుడు సెట్ లాగా వచ్చాయి, ఇది నాకు సపరేట్గా నచ్చింది అనమాట. చాలా నచ్చడంతో ఇంకా నేను ఇది తీసుకున్నాను, సెట్ కాకపోయినా కూడా ఆ సెట్లకు సెట్ అవ్వకపోయినా ఇది తీసుకున్నాను నచ్చి. ఇది వచ్చి ఇందాక చూపించాను కదా దానికి ఇది లాంగ్ అనమాట, ఇది లాంగ్ చైన్ బాగుంది. ఈ 2 సెట్ మీరు ఆల్రెడీ ముందు దానిలో ప్రిపరేషన్ దానిలో చూసుంటారు కదా, ఈ 2 వేసుకుంటే చాలా బాగుంది. దానికి ఇయర్ రింగ్స్ ఇంకా అవి చూడాలి. చాలాసేపు ట్రై చేసాము, అన్నీ చూసాము కానీ రాలేదు, మళ్ళీ వస్తాయి అన్నారు. బట్ వచ్చిన తర్వాత వాళ్ళు పిక్చర్ పెట్టారు కానీ వాటికి సరిగ్గా ఈ సెట్కి మ్యాచ్ అయ్యేలాగా రాలేదు.
సరే మళ్ళీ కొందాం తర్వాత అని చెప్పి ప్రస్తుతానికైతే ఇవి తీసుకున్నాను అనమాట. బర్త్డే అని చెప్పి ఇచ్చేసి వాయించేసింది. ఓకే ఇది లవ్ యాక్చువల్లీ కాదు అనుకుంటున్నా. గ్రీట్ బాగుంది. హ్యాపీయెస్ట్ బర్త్డే. ఇలాంటివి పాపం చాలా క్రియేటివ్ గా చేస్తుంది ప్రతిసారి. పాపం గిఫ్ట్స్ కొనడం ఈజీ, కానీ ఇలా హ్యాండ్ తోటి వాళ్ళకి వాళ్ళు చేయడము చాలా కష్టం అన్నమాట. ఇలాంటివి చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత కష్టపడి ఇంత టైం తీసుకున్నారా మన కోసం అని చెప్పి. చాలా బాగుంది లవ్య. ఇది చూడు పర్ఫెక్ట్లీ మ్యాచ్డ్ కీ అండ్ లాక్ అంట. అది ఓకే ఓకే అన్నీ వచ్చి హ్యాపీనెస్ రియల్లీ ఫుడ్ ఫర్ యూ అంటాను. ఇప్పుడు అవి అందులో రాసిన లెటర్ చూసి ఒకవేళ ఏమన్నా ఎమోషనల్ లేకపోతే ముందు ఇక్కడ నుంచి ఎలా ఏడుస్తుంది. ఆల్రెడీ 2 సార్లు ఏడ్చారు ఇప్పటికే. మీరు దాన్ని చూసి ఏంటిది పాప ఇలా ఏడుస్తుంది అనుకుంటారు. చాలా ఎమోషనల్ అయిపోతుంది చిన్న చిన్న విషయాలకి. 2 సార్లు కాదు 3 సార్లు ఏడ్చాను. నా బర్త్డే రోజు లంచ్కి వెళ్ళినప్పుడు కూడా ఏడ్చా కదా. దిస్ ఇస్ సమ్ జ్యువెలరీ. చూపించే ఫాస్ట్గా నాకు. వావ్ చాలా చాలా ప్రిటీ ఉంది. రింగ్ సాల్టెడ్ రింగ్ లాగా ఉంది. తీస్తాం. థ్యాంక్ యూ చాలా బాగుంది. ఇది కూడా సిద్ధు అండ్ ఐషు ఇద్దరు ఇచ్చారు. ఇద్దరు కలిపి ఒకటి ఇచ్చారు. ఐషు ఒకటి ఇచ్చింది. పద్మాంటి ఒకటి సబ్జెక్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అండ్ సిద్ధు అండ్ ఐషు ఆల్సో. ఏమొస్తుంది బ్యాటరీ వేస్తే? ఫోటో పిక్చర్ బాగుంది లోపల. థ్యాంక్ యూ చాలా క్రియేటివిటీగా ఉంది. దీని లోపల పిక్చర్ వచ్చింది కనిపిస్తుంది మనకి కొంచెం. కాకపోతే ఇది ఏదో ఇది పింక్ డ్రెస్ పిక్చర్. ఇది ఇలా మిర్రర్లా యూస్ చేసుకోవచ్చు. తర్వాత లైట్ ఫోటో లైట్గా కనిపిస్తుంది కొంచెం. అది అలా కనిపిస్తుంది. ఇట్లా పెట్టాలి. అందులో అసలు కనిపించదని అనుకుంటున్నాను. ఇందులో ఇలా పెడితే బ్యాటరీస్ ఉంటే ఉంటుంది. కొంచెం పెద్ద బ్యాటరీస్ కావాలి. ఒకసారి బ్యాటరీస్ తీసుకొని వచ్చాక ఇదంతా అన్బాక్సింగ్ చేసేసాక బ్యాటరీస్ తీసుకోవాలి. దీనికి ఫస్ట్ అది ఏంటో చూసే వరకు మనసు అయితే ఉండదు. వెళ్ళి బ్యాటరీస్ వేసుకొని వచ్చింది. ఇప్పుడు చూద్దాం ఇది ఎలా ఉందని. రెడీ 3, 2, 1 గో. వావ్ భలే ఉంది. ఎంత బాగుందో. యాక్చువల్గా ఇది లైట్స్ ఆపితే ఇంకా బాగా వస్తుందేమో. చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఐసు సిద్ధు. ఇది ఓపెన్ చేస్తా. ఇది నాకు ప్యాకింగ్ బట్టి గెస్ట్ చేస్తే చాక్లెట్ అని అనిపిస్తుంది, కానీ ఇలా ఉంది కాబట్టి ఏమో చూడాలి. ఓకే అసలు ఈరోజు ఫుల్గా హుషారుగా ఉంది. పీకేస్తుంది అనమాట. ఇది నాకు చాలా ఇష్టమైన చాక్లెట్. ఓపెన్ అవ్వట్లేదు. ఇది అదే చెప్పేది. అందుకే బాగా తినాలి అని చెప్పేది. ఫుడ్ ఏమో సరిగా తినవు. అవును అన్బాక్సింగ్ నేను తినట్లేదు కాబట్టి అన్బాక్సింగ్ చేయాలి. నువ్వు కూడా తినాలి. తినట్లేదు. అయ్యయ్యా కొంచెం సీరియస్ హెల్ప్ కావాల్సి వచ్చింది. ఓకే ఇది నా ఫ్రెండ్ శ్రీలత అని చెప్పి తను ఆస్ట్రేలియాలో ఉంటుంది. వార్షి కోసమని దీన్ని పంపించింది అనమాట. ఇది కూడా తనే
శ్రీలత ఆంటీనే పంపించింది. అందుకే ఎక్సైటెడ్ గా ఉంది ఓపెన్ చేయడానికి. వాళ్ళ ఫ్రెండ్ పంపారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఇది కూడా నువ్వు సీల్ చేసేస్తావా? అంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు పాపం వాళ్ళు ఫ్రెండ్స్ తోటి పంపిస్తుంటారు కదా. ఫ్రెండ్స్ యూఎస్ నుంచి వాళ్ళకి మాకు ఒకటి తీసుకెళ్ళండి అంటే వాళ్ళకే లగేజ్ పాపం ఫుల్గా ఉంటుంది. ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? అడుగుతున్నావు కదా చాలా రోజుల నుంచి. సో అలాంటివి తెలుసు దానికి ఇట్లాంటివి ఇష్టం అని చెప్పి, అందుకోసం అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ పంపించింది. నేను యాక్చువల్గా నాకు నార్మల్గా అట్లా బయటకు వెళ్ళేటప్పుడు ఈ రెండు చేసుకునే అలవాటు ఉంది. ఎందుకంటే ఫోన్లు అన్నీ అంత పట్టుకొని తిరగలేను కదా. అందుకని అట్లా బ్యాగ్లో ఒకసారి పెట్టేసుకుంటే అయిపోతుంది. ఈ రెండు తను అక్కడ పంపించింది అనమాట. వాళ్ళ బ్రదర్ వస్తుంటే పంపించింది ఇటు. ఓ మై గాడ్, ఇది ఎంత బాగుందో. బాగుంది. ఇదిగో నేను తీసుకుంటా. నేను పోతాను నాకు ఇది వద్దు. ఇది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ శ్రీలత, థ్యాంక్ యూ సో మచ్. సో నేను మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు నాకు తెలియకుండా సన్నీ అనే దగ్గర కార్లో పెట్టేశారనమాట. ఇంటికి వచ్చేసరికి నాకు తెలీదు, ట్రంక్లో పెట్టారు. బైక్ వచ్చి మొత్తం సర్దుకొని కూర్చునేసరికి ఇది పైకి వచ్చింది. ఎవరు పంపారా అని అనుకుంటున్నా. అప్పటికే వాళ్ళు చెప్పారు. ఎంత ప్రతి ఉందో. ఇది ఎవరు ఇచ్చారు? ఆల్ ఆఫ్ మై గై ఫ్రెండ్స్ టుగెదర్ కలిపి ఇచ్చారు దీన్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహి అక్క, శివ అన్న, ఐ లవ్ యూ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్ప్రైజ్ అమ్మతో కలిసి అంతగా ప్లాన్ చేసి మొత్తం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ఉషా ఆంటీ కూడా. చాలా షీ మేడ్ మీ ఫీల్ సో ఎమోషనల్. చాలా కొంచెం ఎలా అంటే ఎవరన్నా ఒక్కసారి ఫ్యామిలీ అనుకుంటే ఇంకా ఓన్ డాటర్, ఓన్ కిడ్స్ని చూసినట్టు చూస్తారు ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ అండ్ థ్యాంక్ యూ మహి అండ్ థ్యాంక్ యూ ఉషక్క. ఎందుకంటే నేను ఇట్లా ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనగానే మీరు ఐడియా ఇచ్చి మనం అక్కడ దాకా వెళ్ళాము. అవంతా కూడా అక్కడ మీరు మాకు చూపించిన లవ్ అండ్ కేర్ చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మహి అండ్ శివ. వన్స్ అగైన్ మళ్ళీ థ్యాంక్ యూ. మీరు చాలా అంటే శివ పాపం అన్నీ ఆర్గనైజ్ చేసి అక్కడ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి అన్నీ చూసుకున్నావు శివ. థ్యాంక్ యూ సో మచ్ శివ. థ్యాంక్ యూ. వచ్చిన మిగతా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ టైం మా కోసం పెట్టి అంతసేపు ట్రావెల్ చేసి రావడం ఇస్ రియలీ సో స్పెషల్ ఫర్ మీ. చాలా మంచిగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహి అక్క, దిస్ ఇస్ ఫర్ యూ. నాలోనే పొంగెను నర్మదా. థ్యాంక్ యూ కల్పన ఆంటీ అండ్ థ్యాంక్ యూ భాగ్య ఆంటీ, సిద్ధు ఐసు అండ్ అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా కోసం పద్మ మా కోసం అంతా టైం తీసుకొని వచ్చి బర్త్డే పార్టీలో కొంచెం మాతోటి తను ఎమోషనల్గా ఫీల్ అయ్యేంత ప్రేమ చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. లవ్ యూ ఆల్. చెప్పు, సిగ్గుపడదు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నా బర్త్డే మీరు విష్ చేసినందుకు, మీ బ్లెస్సింగ్స్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. డూ సబ్స్క్రైబ్ టు లైఫ్ విత్ మరి చందన. బాయ్ బాయ్. బాయ్. నా బర్త్డే గైస్ రేపు ఎక్కడికో తీసుకొచ్చింది. ఇక్కడే పార్టీ హైదరాబాద్. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. చిన్న సర్ప్రైజ్ దానికి ఇలా బీచ్లో డెకార్ అంతా ప్లాన్ చేశాను.